హలో అండి. నిన్న వీడియో కటింగ్ చూసాం కదండి. ఇవాళ వీడియోలో నిన్న కట్ చేసుకున్న బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈరోజు చూద్దామండి. ఫస్ట్ ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా మనం కట్ చేసి పెట్టుకుందాం కదా. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఇవి జాయిన్ చేసుకుందాం. నిన్నే కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ, అవి ఒకసారి జాయిన్ చేసుకుందాం అండి. అన్నీ జాయిన్ చేసేసాను. చేస్తే ఇలా పెద్ద పట్టీలాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి, ఇదండి బ్లౌజ్ పై పార్ట్ ఇద్దండి. మీకు కన్ఫ్యూజన్ అయితే ఈ ప్రింట్ వస్తుంది కదా, ఆ ప్రింట్ వచ్చి పైన పార్ట్ అండి. పైన పార్ట్ పెట్టి దీన్ని కూడా పైనే పెట్టాలండి. పైన పార్ట్ మళ్ళీ దీన్ని మనం టర్న్ చేస్తాం కాబట్టి పైనే పెట్టుకోవాలి. ఈ టూ ఎడ్జెస్ని ఫస్ట్ కలిపి స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోండి. స్ట్రైట్ అండి. స్ట్రైట్గా వేసుకోవాలండి. ఇదండి అయిపోయింది. చివరి వరకు వచ్చేసాము. ఇప్పుడు దీన్ని కనిపిస్తుందా, థ్రెడ్ కట్ చేసి చూపిస్తాను నేను. ఇది కదండి పైన పార్ట్, దానిపైన ఇది పెట్టాము, ఇలా ఒక స్టిచ్ చేసాము. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసి ఇప్పుడు ఇట్లా ఒక స్ట్రైట్ స్టిచ్ చేయాలి. ఇది ఇక్కడ ఉంది కదండి ఖర్చు, దీని మీద ఇది సైడ్కే రావాలండి. ఇట్లా పైకి వెళ్ళకూడదు, ఇలా కిందకి పెట్టి ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ చేసుకుంటాం స్ట్రైట్గా. సేమ్ అండి చివరి వరకు ఆ ఖర్చు అనేది కిందకే పెట్టుకోండి. చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ అండి, కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని, ఇది పైన భాగం కదండి, ఇది లోపల. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు ఈ పట్టీ కుట్టడం అయిపోతుంది. అంతేనండి. సేమ్ చివరి వరకు అదే సేమ్. లాస్ట్ వరకు అంతే అండి. కట్ చేశాక ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేస్తే, ఇలా టర్న్ చేసి ఇలా మిషన్ చివరికి ఇలా అనుకోండి. ఒకసారి స్టిక్స్గా నిల్చుంటుంది అది బ్యాక్ సైడ్. ఇదండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ డాట్స్ పట్టుకోవాలి. డాట్స్ ఎలా పట్టుకోవాలి అంటే, ఈ నెక్ అనేది ఉంది కదా, దీని మధ్యలో తీసుకోవాలి. ఈ షోల్డర్స్ని, ఈ రెండుని ఇలా సమానంగా పెట్టినప్పుడు ఇక్కడ ఇలా వస్తుంది. అది ఇక్కడ చిన్న ఒక 2 ఇంచెస్ పొడవు డాట్ వేసుకోవాలి, ఇటు సైడ్ అటు సైడ్. అప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఎలా వేయాలంటే, ఈ డాట్ అనేది క్రాస్గా వేయాలి. పైన నుంచి కింద దాకా ఒకలే కాదండి. థ్రెడ్ ఊడిపోయింది.
ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోండి. ఇదండి క్రాస్, చూసారా క్రాస్ ఎలా వేసాను, సేమ్ ఇలా ఎలా వేసానో ఇటు సైడ్ కూడా ఇంకో సైడ్ కూడా అలాగే వేద్దాం. ఇదండి 2 సైడ్స్ వేసేసుకుందాం, కంప్లీట్ అయిపోయింది. ఇంతే అండి బ్యాక్ పార్ట్. ఇక్కడ పట్టి కుట్టుకున్నాము, ఇక్కడ 2 డాట్స్ పెట్టుకున్నాం, అంతే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కుడదాం. హ్యాండ్స్ అయితే అసలు ఏమీ లేదండి, చివర్లో హెమ్మింగ్ ఎలాగో చేస్తాము, ఇది అవసరం అయితే స్టిచ్ చేసుకోండి, లేదు హెమ్మింగ్ చేస్తాం వద్దు అనుకుంటే వద్దండి, అది మీ ఇష్టం. ఇవన్నీ చివర ఈ ఎడ్జెస్ని కొంచెం ఒక 1/2 ఇంచు ఇలా మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. 2 హ్యాండ్స్కి అంతేనండి. మళ్ళీ దీన్ని ఒక ఫోల్డ్ చాలండి, మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాను, అందుకోసం ఒక ఫోల్డే పెట్టుకుంటున్నాను. అంతేనండి 2 సైడ్స్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ కొంచెం టైం పడుతుంది. ఈ డాట్స్ పెట్టుకోవాలి, మళ్ళీ షేప్ పట్టీలు వేయాలి కాబట్టి ఈ ఫ్రంట్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే ఫస్ట్ ఇది ఏ సైడు అనేది టిక్ పెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నా ఉంటారు. ఒకసారి ఏం చేస్తామంటే 2 ఒకే సైడ్ కుడతాం, అందుకోసం ఇది పైన అండి, ఇది టిక్ మార్క్ పెట్టుకుంటే అది పైకి వచ్చేదని. ఇలా ఓపెన్ చేస్తే ఒక సైడ్ లెఫ్ట్ రావాలి, ఒక సైడ్ రైట్ రావాలి, అలా రావాలండి. కానీ స్టిచ్చింగ్లో కొన్నిసార్లు 2 రైటే కుడతాం, లేదంటే 2 లెఫ్ట్ కుడతాం. అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫస్ట్ ఒకటి కుట్టుకోండి, రైట్ అయినా లెఫ్ట్ అయినా ఫస్ట్ ఒక స్టిచ్ చేసుకోండి. ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా క్రాస్గా స్టిచ్ చేయాలి. ఇక్కడ మనం ఇలా డాట్ పెట్టాం కదండి, ఆ డాట్ ఇక్కడ ఉంది కదా, ఆ డాట్ ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా క్రాస్గా వేయాలి. ఇది మిడిల్ డాట్ అండి, ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్గా వేయాలి. స్టిచెస్ వేసుకోండి ఎప్పుడు మిడిల్ డాట్. మిడిల్ డాట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మిడిల్ డాట్ అయిపోయాక ఇప్పుడు ఇక్కడ చంకర ఇది ఆర్మ్ హోల్ అండి, ఇది చంక దగ్గర, ఇది కూడా అంతేనండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా వస్తుంది చూడండి. అలాగే ఈ మడత మీదే మనం ఇక్కడ దాకా ఈ మిడిల్ డాట్ మధ్యలో గ్యాప్ 2 ఇంచెస్ 1.5 ఇంచ్ వరకు ఉండాలి. అదే గుర్తండి. ఇది ఎంతవరకు వేయాలి అనేది మీకు డౌట్ వస్తుంది కాబట్టి దానికోసం చెప్తున్నాను. ఈ పైన డాట్ ఈ మిడిల్ డాట్ వేసిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్ 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు ఉంచుండే చూడండి. మీకు ఒక గుర్తు కోసం చెప్తున్నాను. ఇదండి వేసేసాము. ఇప్పుడు ఇదండి అర్థమైందా? ఈ డాట్ మధ్యలో గ్యాప్, ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్లో ఈ డాట్ రావాలి. ఈ 2 ఎడ్జెస్ కలిపితే ఇది ఇటు సైడ్ డాట్ అండి, డాట్ ఉంటుంది. దీన్ని కూడా క్రాస్గానే, డాట్స్ అనేవి ఎప్పుడు క్రాస్గానే వేసుకోవాలండి, స్ట్రైట్గా వేసుకోకూడదు. దీన్ని కూడా రెండు స్టిచ్లు వేస్తున్నాను 2 సార్లు. అయిపోయింది కదండి. ఇప్పుడు కింద ఈ షేప్ ఇద్దాం, ఇలా వస్తుంది. ఇద్దరు షేప్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో.
చూసారా షేప్, ఇది మధ్యలో డాట్, ఇది సైడ్ డాట్, ఇది ఆర్మ్ డాట్. చూడండి షేప్ చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది కింద పట్టీ వస్తుంది కదా, నా పట్టీ స్టిచ్. ఇప్పుడు ఈ పట్టీ అండి, ఇది నా పట్టీ కట్ చేస్తున్నాం కదా, అది దీని వైపు పెట్టాలి. ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, ఇది దీనిపైన పెట్టాలి. ఇలా ఈ కిందది వచ్చి ఇది ఏదో ఒక క్లాత్ అండి, సేమ్ కలర్ లేదని నేను ఈ కలర్ తీసిన, ఇది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. స్టిఫ్నెస్ కోసమేనండి. క్లాత్ ఉండి ఈ క్లాతే తీసుకోవచ్చు, క్లాత్ లేదు కాబట్టి నేను వేరే క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికి స్టిచ్తో పాటు ఇది వేయకండి. వేస్తే ఏమవుతుంది అంటే అది జారిపోతుంది, ఇలా లాగినట్టు ఉంటుంది. కాబట్టి దీన్ని వేయకండి స్టిచ్లో. ఇలా అక్కడికి వచ్చేటప్పటికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసేయండి. అప్పుడు మీకు అది స్టిచ్లోకి రాదు. ఇదండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టినప్పుడు మీకు స్టిచ్లోకి రాదు. ఇక్కడే స్టిచ్ పడుతుంది కానీ ఇది పడదు. అదే ఇలా వదిలేసి దీంతో పాటు స్టిచ్ వేశారంటే అది స్టిచ్ కరెక్ట్ కాదండి, అందుకోసం చెప్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి ఇలా పక్కకు మడత పెట్టేయండి. అప్పుడు అది స్టిచ్చింగ్లోకి రాదు, ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ వేద్దాం. స్టిచ్ వేద్దాం. అంతే అండి, చివరి వరకు ఇవి 3 ఎడ్జెస్ 3 పెట్టాం కదా, మధ్యలో 2 షేప్ పట్టీలు, మధ్యలో ఆ క్లాత్, ఈ 3 కలిపి స్టిచ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వేయడం వల్ల చూడండి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. అదే 2 వైపులు ఒకే వైపు పెట్టామంటే ఈ స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుంది. ఈ స్టిచ్చింగ్ అనేది నేను కనిపించకుండా ఒకటి కిందకి ఒకటి పైకి పెట్టి స్టిచ్ చేశాను, అది లోపలికి వెళ్ళిపోయింది. ఇది రివర్స్ అండి, ఇది రివర్స్ చూడండి, ఇక్కడ స్టిచ్ కూడా కనిపించదు, ఇది పైన. ఇప్పుడు ఈ చివర్లో మడత పెట్టాలి కానీ ఈ చివర్లో మడత పెట్టి సన్నగా మడత పెట్టి ఫోల్డ్ చేయడం. చిన్నదండి, చాలా సన్నగా మడత పెట్టాలి. మడత పెట్టి ఒక స్టిచ్ ఇవ్వాలి. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా వస్తే ఇలా కట్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రా అనిపిస్తేనేనండి, ఇది నాకు కొంచెం జస్ట్ లైట్గా వచ్చింది, అందుకోసం నేను స్ట్రైక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇది ఎట్ సైడ్ అండి, ఇది రైట్ అవుతుంది, రైట్ కాబట్టి ఇది ఉక్సులు పట్టి అండి, ఉక్సులు వేస్తాను. అటు సైడ్ కాజాలు వేస్తాను, కానీ కొన్ని సైడ్ ఇటు ఉక్సులు వేసుకుంటారు, ఇటు కాజాలు వేసుకుంటారు. అది మీ ఇష్టం అండి, అది మీ కంఫర్ట్. నేను ఇటైతే ఉక్సులు వేస్తున్నాను, మీ కంఫర్ట్ పట్టు మీరు ఏది ఎట్ సైడ్ వేసుకోవాలో వేసుకోండి. దాన్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎట్ సైడ్ బుక్స్లు కుట్టుకోవాలనుకుంటే రైటా లెఫ్టా అనేది అక్కడ ఇది ప్రాసెస్ అండి. రెండు కలిపి ఒక స్టిచ్ చేయండి స్ట్రైట్.
అయిపోయింది. తర్వాత ఇలా అనండి. ఇలా అన్నప్పుడు ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేయండి. ఇలా పెట్టినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా లోపలికి ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. అంతేనండి, చివరి వరకు సేమ్ అండి. ఇది బుక్స్ పట్టీ అయితే లోపలికి మడతేస్తాం, బుక్స్ పట్టీ అయితే అదే కాజల్ పట్టీ అయితే బయటకి. ఇది ఎక్స్ట్రా క్లాత్ కదండి, ఇక్కడికి కట్ చేసేస్తాను. ఇది కట్ చేసేస్తాను. చూసారా, ఇది లోపలికి వస్తుంది బుక్స్లు పట్టి. ఇదండి సేమ్. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకున్నా, ఎలా స్టిచ్ చేసామో నెక్స్ట్ ఇది కూడా. ఇది ఎట్ సైడ్కో చూసుకున్నారు కదా, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్ సైడ్కి వచ్చింది, రైట్కి వచ్చింది కదా, ఇది లెఫ్ట్కి వచ్చేటట్టు కుట్టుకోండి. ఒకసారి కుట్టుకునేటప్పుడు ఇది ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకోండి. అప్పుడు రెండు ఒకే సైడ్లు రాకుండా ఉంటుంది. మళ్ళీ విప్పాలండి, ఒకేసారి ఒకవేళ వస్తే మళ్ళీ అదొక పని. సేమ్ అలా అది ఎలా స్టిచ్ చేసామో సేమ్ ఇది కూడా అంతేనండి, సేమ్ ప్రాసెస్. సేమ్ అలా ఎలా కుట్టుకున్నా. ఇప్పుడు ఉక్సులు పట్టి కుట్టుకున్నాం కదండి, కాజల పట్టి. దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాము. ఇదండి, ఇందాకలాగే ఇప్పుడు జాయిన్ చేసాం. ఇందాకేం చేసాం, ఇలా ఫోల్డ్ చేసి దీని లోపలికి పెట్టేసాం. ఇప్పుడు అలా పెట్టకూడదు, దీన్ని ఇలా చివరి ఎడ్జెస్ తీసుకొని వీటిని ఇలా, ఇది బయటికి రావాలి. ఇదండి, ఇందాకేం చేసామంటే ఇలా లోపలికి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇలా బయటికి రావాలి. కనిపిస్తుందా? దానికి దీనికి డిఫరెన్స్ అంతేనండి, ఇంకొరంతా సేమ్. ఇలా వేసుకోండి చివరికి. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది, ఇలా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీని పక్కన నుంచి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి. ఆ స్టిచ్కి ఈ స్టిచ్కి ఒక ½ ఇంచ్ గ్యాప్ ఉంచండి. ఎందుకు అంటే అక్కడ మనం కుట్టుకోవాలి. ఇక్కడ మనం బుక్స్లు అటు సైడ్ కుట్టుకుంటాం, ఇటు సైడ్ కాజాలు. ఇద్దరు ఆ స్టిచ్కి ఈ స్టిచ్కి మధ్యలో గ్యాప్, ఇక్కడ కాజాలు కుట్టుకుంటాం. ఇదండి, అది ఇది. ఒకసారి చెక్ చేసుకోండి, ఇది సమానంగా వచ్చిందా లేదా. ఎందుకు అంటే బుక్స్లు కుట్టేటప్పుడు సమానంగా రాకపోతే బుక్స్లు ఒకటే పైకి ఒక కిందకు వస్తుంది. ఈ రెండు సమానంగా వస్తే ఓకే, లేదు అంటే ఇది ఎక్కువ వచ్చినా కొంచెం ½ ఇంచ్, అది ఇది ఎక్కువ వచ్చింది అనుకోండి దీనికన్నా, ఇది కొంచెం ½ ఇంచ్. ఇక్కడ నెక్ ఈ పై వరకు కట్ చేయకండి, జస్ట్ ఇక్కడ ఇటు నుంచి వచ్చి ఇంతవరకే కట్ చేసేసేయండి, అలా షేప్ చేసేసేయండి. అదే మొత్తం చేసేస్తే మళ్ళీ డీప్ అయిపోతుంది, ఇక్కడ తగ్గిపోతుంది. జస్ట్ ఇక్కడ ఈ ఒక్కరి వరకే షేప్ చేసేసేయండి. మీకు రాలేదు అనుకోండి, ఫస్ట్ మీరు డ్రా చేసుకొని అంతవరకే కట్ చేయండి. లేదు అనుకోండి, ఇప్పుడు నేను అనుకోండి ఊరా మరి కట్ చేసేస్తాను. మీకైతే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం అలా డ్రా చేసుకొని అప్పుడు తీసుకోండి. ఇదండి, ఇప్పుడు అయిపోయింది కదా కుట్టుకొని. ఇప్పుడు జాయింట్స్ చేసుకుందాం, బ్యాక్ ఫ్రంట్. ఇది బ్యాక్ కదా, చూసుకోండి. ఇలా ఇది బ్యాక్ పైన ఇది ఇలా పెట్టి జాయిన్ చేసుకోండి.
వేసుకోండి, షోల్డర్ దగ్గర కొంచెం ఫిట్గా ఉంటుంది. ఇదండి 2 సైడ్స్ జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ నెక్ వేసుకుందాం. నెక్ ఎందుకు అంటే హ్యాండ్స్ కట్ చేసా, హ్యాండ్స్ కుట్టాక నెక్ అంటే తిరగదండి, అటు ఇటు తిరగదు, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. వేసుకోవచ్చు, వేసుకోకూడదని కాదు, కాకపోతే నేను ఫస్ట్ నెక్ వేస్తాను, తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేస్తాను. కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇలా కట్ చేసాం కదా, ఇవన్నీ జాయిన్ చేసుకుందాం. అప్పుడు ఒక పెద్ద పట్టీ అవుతుంది. జాయింట్స్ అన్నీ చేస్తే ఇంత పెద్ద పట్టీ అవుతుందండి. సేమ్ ఇందాక మనం బ్యాక్ పార్ట్ కుట్టుకున్నాం కదా, అదే ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ కలపండి. కలిపి ఇందాక మనం ఎలా స్టిచ్ చేసుకున్నాం, ఈ నెక్ ఇది రెండు కలిపి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి చివరి, మళ్ళీ ఆ చివరి వరకు. ఇదండి చివరి వరకు వచ్చేసాను. ఇందాకలాగే ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తాము, మీకు అర్థమవుతుంది. ఇలా పెట్టి ఇటు సైడ్ వచ్చి ఇలా పెట్టి దీనిపైన ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా లోపలికి పెడితే ఏమవుతుంది అంటే మనం ఈ స్టిచ్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి, అందుకని మనం ఇటు సైడ్కే పెడతాం. ఇటు సైడ్ పెట్టినప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసేస్తాం, చేసి హెమ్మింగ్ చేస్తాం, అప్పుడు మనకి ఇక్కడ స్టిచ్ అనేది కనిపించదు. అందుకోసం ఇలా ఎందుకు పెట్టుకోకూడదు, ఇలా ఎందుకు పెట్టుకోవాలి అందుకోసం చెప్తున్నాను. ఇటు సైడ్కే రావాలి, ఇది ఇటు సైడ్ పెట్టుకోండి. మొత్తం ఇటు సైడ్కే వచ్చేటట్టు పెట్టుకోండి. చివరి వరకు ఇలా పెట్టేసుకోండి. కట్ చేసేసుకోండి, అయిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది ఇంత అవసరం లేదండి, ఇది ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఎంత ఫోల్డ్ చేయాలి అంటే ఈ పాదం ఉంటుంది కదా, ఆ పాదం ఒక హాఫ్ పాదం ఎంత వస్తుందో అంతేనండి, అంతకన్నా ఫోల్డ్ చేయకండి. ఇద్దండి మీకు చూపిస్తాను చూడండి. ఇద్దండి ఇంత చాలు, ఒక ½ ఇంచ్ చాలండి. మీకు సేమ్ ఒకేలాగా రావాలి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక హాఫ్ పాదం వరకు స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ చేయాలి. మిగిలిన క్లాత్ కట్ చేసేయాలి. నేను ఫస్ట్ స్టిచ్ చేస్తాను, తర్వాత క్లాత్ కట్ చేద్దాం. ఇదండి చూడండి, నేను ఇదంతా ఎక్స్ట్రా క్లాత్, నేను ఈ పాదం ఎంతుందో హాఫ్ పాదమే వేస్తున్నాను స్టిచ్. సేమ్ ఇదే చివరి వరకు ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం మనం ఈ స్టిచ్ అయిపోయాక. లాస్ట్ వరకు చూడండి, ½ ఇంచ్ చెప్పినట్టు నేను చెప్పాను కదా ఇందాక ½ ఇంచ్ అని, ఇప్పుడు అదే ½ ఇంచ్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ కదండి, కట్ చేసేద్దాం. ఇది కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కింద బ్లౌజ్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి ఏది కట్ అవుతుంది అనేది. ఇదండి కట్ చేస్తున్నాను. చివరి దాకా అలాగే కట్ చేయాలి. ఇదండి కట్ చేసేసాను. ఇదంతా ఎక్స్ట్రా పీస్ అవుట్ వేసాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదేనండి నెక్. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాం. హ్యాండ్స్ స్టిచ్ చేసుకొని అటు జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. నాకు చెప్పాను కదండి ఫ్రంట్ కొంచెం లోతు తీసుకోవాలని, అది ఈ ఫ్రంట్ అనేది మనం చూసుకోవాలి. ఈ ఫ్రంట్ ఈ సెంటర్ నుంచి ఇలా సెంటర్ పెట్టుకోండి. ఇది ఒకసారి మనం కట్ చేసింది సరిపోయిందా లేదా స్టిచ్ చేయకముందు ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం తక్కువ వచ్చినా ఇది ఇలా లాగితే సాగుతుంది. మరీ సాగదీయకండి, అప్పుడు ముడతలు వస్తుంది. లైట్గా సాగదీయండి, అంతే సరిపోతుంది. ఒకవేళ తక్కువ అయితే నేను
స్టిచ్ చేస్తున్నాను. ఎక్కువ సాగదీస్తే ముద్దలు వస్తుందండి. చూడండి అయిపోయింది. వన్ సైడ్ హ్యాండ్ జాయిన్ చేశాను. సేమ్ అటు సైడ్ కూడా ఇంకో సైడ్ కూడా హ్యాండ్ అలాగే జాయిన్ చేద్దాం. టూ సైడ్స్ అయిపోయిందండి. హ్యాండ్స్ జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఫస్ట్ ఇదోని ఇలా ఇంకా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఫోల్డ్ చేయకుండా స్టిచ్ వేస్తే అది మళ్ళీ ఫోల్డ్ అవ్వదండి. అందుకోసం నేను ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఫస్ట్ ఈ చివరి ఒక స్టిచ్ వేసుకోండి. తర్వాత కరెక్ట్గా మన ఫిట్టింగ్ తగ్గట్టు ఇంకో స్టిచ్ వేస్తాం. ఫస్ట్ ఈ చివరి వేసుకున్నాం. ఆ ఎడ్జ్ ఇంతవరకు చివరి వరకు. బ్యాక్ ఫ్రంట్ సేమ్ రావాలండి. ఇలా సేమ్ ఒకవేళ ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వచ్చినా కొంచెం ఇలా లాగండి, సరిపోతుంది. ఒకవేళ సరిపోనప్పుడు అండి, మామూలుగా కాదు. ఇప్పుడు మనము మన లూజులు ఎలాగో చూసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇవన్నీ నా మార్కింగ్స్. ఫస్ట్ హ్యాండ్ లూజు, తర్వాత ఇక్కడండి చంక దగ్గర, తర్వాత చివర. ఈ 3 లైన్స్ మనం కలుపుకుందాం. ఫస్ట్ స్కేల్తో ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి ఎక్కడ స్టిచ్ పడాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇలా లైన్ వేసుకుంటే మనకి స్టిచ్ అనేది కరెక్ట్గా వస్తుంది.